మిత్రులారా నమస్తే. యూపీలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయండి. అక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి బీజేపీ డామినెంట్ లీడరు, అంతకంటే ఇంకా డామినెంట్ హిందుత్వ లీడరు యోగి ఆదిత్యనాథ్కి ఇక రోజులు దగ్గర పడినాయా, ఆయన పదవి ఒక పెనుగండాన్ని ఎదుర్కోబోతుందా అనేటటువంటివి చాలా అనుమానాలు, సందేహాలు ఇటీవల పరిణామాలలో మనకు అర్థమవుతుంది. ఈ పరిణామాల గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న కథ చెప్పాలని ఉంది మీకు. ఏం జరుగుతుంది అనేటటువంటిది. ఒకటేమిటంటే, ఒకసారి ఆ కథ, ఒక నక్క అనుకోకుండా ఒక చాకలి బాణలో పడిపోతుంది. అందులో నీలిమందు ఉంటుంది. సో తను బయటకు వచ్చేటప్పటికి పూర్తిగా నీలవర్ణంలో ఉంటుంది. అది చాలా వింతగాను భయంకరంగాను కనిపించింది. వేరే అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులకి, పులి, సింహము, చాలా క్రూర మృగాలైనటువంటివి అన్నీ కూడా వచ్చి ఆ నక్క ముందు సాష్టాంగపడి, అయ్యా మీరే మా వనానికి, అడవికి రాజు అని చెప్పేసి అంటే, ఆహా ఎంతటి భాగ్యం నాకు దక్కిందని నక్క అనుకుంది. అదే నీలవర్ణ శృగాలం కథ అంటే. నీలవర్ణంగా ఉంది కదా, అందరూ కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఒక పెద్ద మీటింగు పెట్టి అందరితో ఏదో చాలా తనకు తెలిసినటువంటి పెద్ద ధర్మోపదేశాలు దంచేస్తుంది. ఇక నాదే గ్యారంటీ అని చెప్పడం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టినప్పుడు అనుకోకుండా కొంచెం వాన చినుకులు పడడం ప్రారంభమైంది. వాన చినుకులు పడడం ప్రారంభమయ్యేటప్పటికి, వాన పడేటప్పటికి ఒంటి మీద ఆ రంగు కారిపోతూ మొదలైంది. రంగు పోయిన తర్వాత, అరే ఇది నక్కరా, అంది ఏమిటి ఇలా జరుగుతుందని ఒక్కసారిగా ఓళ పెట్టిందంట. ఓళ అంటే నక్క, కేక అనమాట. వేరే నక్కలు ఎక్కడో కేక వేస్తే, ఈ నక్క స్వభావం కదా కేకలు వేసింది. ఈ రంగు వెలిసిపోయింది. ఇక అందరూ, అన్ని మృగాలు కలిసి, అరే ఇది నక్కరా, ఇది అనవసరంగా మనం ఏదో భయంకరమైనటువంటి మృగం అనుకున్నాము, మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి జంతువు అనుకున్నాము, మన తోటకి, మన అడవికి, మన మహారణ్యానికి మహారాజు చేసాం కదా అని చెప్పేసి అవి దాడి చేస్తాయి. నక్క పని అలాగైపోయింది. నీలవర్ణ శృగాలు ఎవరిపైన ఏమిటయ్యా అంటే, తన రూపం బయటపడేంతవరకే, రూపం బయటపడి ఎదుటి వాళ్ళకి తన రూపం ఏంటో, అసలు రూపం ఏంటో అర్థమయ్యేంతవరకే, అంతవరకే వాళ్ళు అజేయులమని, ఇతరులు మనల్ని జయింపలేనటువంటి శక్తివంతులమని అనుకుంటూ ఉంటారు. ఇతరులు కూడా అలాగే ఒక భ్రమలో పడి ఉంటారు కొంతకాలం వరకే. ఆ భ్రమ తొలగిపోయిందంటే అంతే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీ వారు అజేయమైనటువంటి శక్తివంతులు కాదు, ఓడింపరాని పార్టీ కాదు. వాళ్ళు కూడా ఓడిపోతారు, వాళ్ళకి కూడా ఓటమి ఉంటుంది, వాళ్ళకి కూడా పరాజయం ఉంటుంది అని ప్రపంచానికి ఏమో కానీ దేశానికి అంతటికీ కూడా తెలిసిపోయింది. మొన్న ఎన్నికల్లో ముఖ్యంగా ఎక్కడ తెలిసిందయ్యా అంటే, వాళ్ళు ఏదైతే తమ రాజకీయాలకు, మందిర రాజకీయాలకు ముఖ్యంగా కేంద్ర బిందువుగా, కేంద్ర స్థానంగా అనుకున్నారో ఆ యూపీలోనే ఎదురు దెబ్బ తగిలిందనమాట. సో ఇక యూపీ ప్రజలే, అంటే ఎక్కడైతే అయోధ్య ఉందో అక్కడ ప్రజలే వాళ్ళని ఓడించినప్పుడు ఇక వాళ్ళని ఓడించడం ఎక్కడైనా సాధ్యమే అనేటటువంటిది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు కూడా అర్థమైంది, బీజేపీ అండ్ దేర్ లీడర్స్ నాట్ ఇన్విన్సిబుల్, వాళ్ళు అజేయ శక్తివంతులు కాదు, వాళ్ళకి కూడా ఓటమి ఉంటుందని అర్థమైంది. సో ఇది ప్రజలందరికీ అర్థమైంది, ప్రతిపక్షాలకు అర్థమైంది, అంతకంటే బాగా బీజేపీ వారికి అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేయాలనేటటువంటి అంతర్మథనంలో, అంతర్విచారంలో పడిపోయారు, అంతర్విమర్శలో పడిపోయారు. ఈ విమర్శ సందర్భంగానే అక్కడ యూపీలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడైతే మనకి పరాజయం పాలవుతుందో అక్కడ ముఖ్య నాయకుడు ఎవరో వాళ్ళ మీద మన దృష్టి పోతుందన్నమాట. వాడు సమర్థుడు కాడా, వాడు సరైనటువంటి ప్రాతినిధ్యం వహించలేదా, సరైనటువంటి వ్యూహరచన చేయలేదా, సరైనటువంటి రాజకీయపు ఎత్తుగడలు వేయలేదా యూపీలో యోగి ఆదిత్యనాథ్, అందుకనే మనకి ఈ ఓటమి ఎదురైందా అనేటటువంటిది చింతన, మథనం అనేటటువంటిది బీజేపీ వారిలో ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే యోగి ఆదిత్యనాథ్ మీద దృష్టిని అందరూ సారించారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి ఇక పదవీ గండం తప్పదా అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఇదొక పాయింట్. ఈ పాయింట్ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు, తర్వాత ఆయన దగ్గర ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేపీ మౌర్య, కేశవ్ ప్రసాద్ మౌర్య, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన ఏమంటున్నాడు, ఆయనతో బీజేపీ నాయకులు ఏం మంతనాలు చేశారని చెప్పే ముందు ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను.
సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పుడు మేలో బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక మాట అన్నాడు. రావడమే మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాటే, ఇక నరేంద్ర మోడీ ఎంతో కాలం ప్రధానిగా ఉండడు, అప్పటికి ఎన్నికలు పూర్తి కాలేదు, ఎన్నికల్లో గెలిచినా ప్రధాని అయినా సరే ప్రధానిగా ఉండడు, 75 సంవత్సరాల ఏజ్ లిమిటేషన్ అనేటటువంటిది ఉంది, నెక్స్ట్ అమిత్ షాని చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు నెక్స్ట్ ఎవరు, ఆయనకి పోటీదారులు ఎవరు? అమిత్ షాయే కాదు, ఆయనకి పోటీదారులు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, అలాగే గడ్కరీ ఉన్నాడు. ఇమీడియట్ థ్రెట్ యోగి ఆదిత్యనాథ్కి ఉంటుంది. ఎందుకంటే లైన్ క్లియర్ చేయాలంటే, అమిత్ షాకి లైన్ క్లియర్ చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ని దారిలో లేకుండా చేయాలి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి పదవి గండం ఉందని చెప్పి ఎప్పుడో కేజ్రీవాల్ జోషిని చెప్పాడు. అది వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన జైలు నుంచి రాగానే ఏదో జిమ్మికి కాడుతున్నాడులే అని అనుకున్నారు. ప్రతిపక్షాలు కూడా పెద్ద అనుకోలేదు. కానీ ఆయన చెప్పిన జోస్యం ఫలిస్తుందా అని చెప్పి ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి ఎన్నికల సమీక్షా సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు. ఆయన తర్వాత ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేపీ మౌర్య ఇంకొక మాట అన్నాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడో మనం గుర్తు చేసుకుందాం. ఏమన్నాడయ్యా అంటే, ఈ ఎన్నికల ఓటమిలో ఏమిటి కారణాలని చెబుతూ ప్రధానమైనటువంటి కారణంగా ఏం చెప్పాడయ్యా అంటే, మనలో చాలా నెగ్లిజెన్సీ వచ్చింది, అతి ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం సరే ఇక క్యాస్ట్ రాజకీయాలు, విదేశీ శక్తుల ప్రమేయం ఇవన్నీ కూడా చెబుతూ అతి ఆత్మవిశ్వాసం మనల్ని దెబ్బతీసింది, అందుకే మనం ఓడిపోయామని అన్నాడు. ఇది డైరెక్ట్గా బాణాన్ని ఎక్కుపెట్టాడు ఎవరి మీద? మోడీ మీద అన్నమాట. అతి ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? ప్రతి చోట కూడా మోడీకా గ్యారంటీ, మోడీకా భరోసా, ఇది తప్ప ఇంకేమీ లేదు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కినుక వహించారు కదా ఆ మాటలతోనే. సో డైరెక్ట్ బాణం వేశాడు అనమాట మోడీ మీద. ఈ దెబ్బకు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అమ్మో, మనం ఏదో కొంతకాలం ఉంచుదామని అనుకున్నాం, కానీ ఈయనేదో బాణం మన మీదే వేస్తున్నాడు, మనకే ఎసరు పెట్టేలా ఉన్నాడు అనేటటువంటిది వాళ్ళకి కూడా ఒక ఉలికిపాటు, అదిరిపాటు కలిగేటటువంటి వ్యాఖ్య ఆయన చేశాడనమాట. ఇది ఆయన వ్యాఖ్య చేశాడు. తర్వాత అదే మీటింగులో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మౌర్య ఏమన్నాడంటే, నీ సర్కారు ఏమంత గొప్పదేం కాదు, ప్రభుత్వం ఏమంత గొప్పదేం కాదు, పార్టీ కంటే సంఘటన కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు అన్నాడు. డైరెక్ట్ అటాక్ యోగి ఆదిత్యనాథ్ మీద చేశాడనమాట. ఇప్పుడు అందరి చర్చ ఈ కేశవ్ ప్రసాద్ మౌర్యని చీఫ్ మినిస్టర్ చేస్తారు, ఇక ఆదిత్యనాథ్కి మూడింది అనేటటువంటిదే మొదలైందనమాట. ఈ నేపథ్యంలో మిత్రులారా ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఎవరితో? అక్కడ ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి, అలాగే జేపీ నడ్డా, ఇద్దరు కీలక నాయకులు ఆయనతో మౌర్యతో సమావేశం అయ్యారు మంగళవారం రాత్రి. చాలా కీలకమైనటువంటి సమావేశం, సింగిల్గా ఈ ఇద్దరు నాయకులు. సో జేపీ నడ్డా కేంద్రం నుంచి వచ్చాడు, ఇక్కడ రాష్ట్రానికి అధ్యక్షుడైనటువంటి వాడు భూపేంద్ర చౌదరి, ఇలాగే ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మౌర్య. ఈ భూపేంద్ర చౌదరి ఇద్దరూ కూడా యూపీకి సంబంధించిన నాయకులు. వాళ్ళిద్దరూ కూడా యోగి ఆదిత్యనాథ్ మీద కంప్లైంట్ చేశారట. ఎందుకంటే ఆయన అంతా కూడా ఒంటెద్దు పోకడలో పోతున్నాడు, అధికారుల్ని నమ్మేడు తప్ప కార్యకర్తలని, పార్టీ నాయకుల్ని పట్టించుకోలేదు, ఇందుకే మనం ఓడిపోయాము అని చెప్పేసి, ఏమైనా సరే ఆయన్ని మార్చాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుబడితే జేపీ నడ్డా అన్నాడు, అరే నాయన, ఆగస్టులోనే ఇంకా కొద్ది రోజుల్లోనే 10 స్థానాలకి ఉప ఎన్నికలు జరగబోతున్నాయి యూపీలో, ఇప్పుడు మారిస్తే మనం దెబ్బతింటాం, ఆగండి అని చెప్పి బొజ్జగించి వెళ్ళాడనమాట. మిత్రులారా, ఇది మొత్తానికి తతంగం అంతా కూడా చూస్తూ ఉంటుంటే యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా మొత్తం వ్యూహరచన అంతా కూడా జరుగుతోంది. బీజేపీ అధిష్టానం కూడా రెడీగా ఉంది, మైండ్ మేకప్ చేసుకొని ఉంది. ఆయనకి సబ్స్టిట్యూట్ ఎవరు అంటే మౌర్య రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్లో దళితులు, ఓబీసీలు వీళ్ళందరూ కూడా పార్టీకి దూరమైనటువంటి సందర్భంలో ఠాకూర్ కమ్యూనిటీకి చెందినటువంటి యోగి ఆదిత్యనాథ్ని ఇక కొనసాగించడం మంచిది కాదనే విషయంలో కూడా వాళ్ళు కూడా సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే అది యోగి ఆదిత్యనాథ్కి అక్కడ గండం అయితే అక్కడ
పొంచి ఉంది అనేటటువంటిది అర్థమవుతుంది. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా మొత్తం బీజేపీకే పెద్ద గండం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఉంది. అది అజేయమైనటువంటి శక్తి ఏమి కాదు, ఓడింపదగింది, ఓడించవచ్చు ఆ శక్తిని అని చెప్పి యూపీ ద్వారా మనకి దేశం అంతా కూడా అర్థమైంది. ఇది మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ ఇక రోజులు దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఉప ఎన్నికల దాకా ఆగుతారేమో. ఇది మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.